నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు సోమవారం యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన తత్వకవి అని అన్నారు. సమాజంలోని మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం, నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అన్నారు. ఆయన 17వ శతాబ్దానికి చెందినవాడిగా భావిస్తారని, సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో లోతైన తాత్విక భావనాలను చెప్పిన గొప్ప కవి యోగి వేమనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి లోక్మాన్, ప్రోటోకాల్ సెక్షన్ డిప్యూటీ తహసీల్దార్ మర్రాప సన్యాసిరావు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామాన్య ప్రజల ఆరోగ్య భద్రత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు స్వలాభం కోసం పనిచేసే ప్రజల కనీస అవసరాలను నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమ ధ్యేయంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు. సుమారు 4,49,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు చికిత్స చేయించుకుంటున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని అన్నారు. అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని, మీరు రప్పారప్ప అంటే దానికంటే ముందే మేము సిద్ధంగా ఉంటామని, సామాన్య యువకులు, నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించి కేసుల బారిన పడొద్దని ఆయన హెచ్చరించారు. రానున్న 3.5 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చి తీరుస్తామన్నారు. ఇప్పటికే ప్రజాస్వామ్య భాగస్వామ్యంతో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని, రానున్న కాలంలో ప్రతి గ్రామానికి కనెక్టింగ్ రోడ్డు వేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రమాదేవి రమాదేవి మన గౌరవ శాసనసభ్యులు లాంటి నాయకుడు మరి వస్తాడని మరి ఆశ కూడా లేదు. మరి అందుకని మనందరం కూడా గౌరవ శాసనసభ్యుల్ని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన ప్రీతమ కలిసి పనిచేద్దాం. మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ చేయండి, నెగ్గండి, తప్పులేదు. ప్రజల్లో మార్పు తీసుకురండి, మంచితనంగా తీసుకురండి. అంతేగాని గంగాలమ్మ జాతర వేటపోతులు వేస్తూ ఉంటే భయపడేది ఎవరు లేరు. అందరూ ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మీకు మళ్ళీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడి ఆశీస్సుతో చంద్రబాబు నాయుడు గారు మరింత ఐశ్వర్యాన్ని ఆయనకి ఇవ్వాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా ఈ పరిపాలన ఇలాగే కొనసాగుద్ది, ఎలాంటి తేడా ఉండదు. మీకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం. మీ కష్టాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంటర్నేషనల్ పిలుపు మేరకు హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 3వ వార్డులో ఉన్న 70 మంది నిరుపేద కుటుంబాలు 5 కేజీల బియ్యం, 6 రకాల కాయగూరలతో తారకాపురి లెన్స్ల ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పవన్ కుమార్, గేట్ మెంబర్ వావిలాల సరళాదేవి సౌజన్యంతో పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ మేకర్ శ్రీరామ్ సురేష్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ పర్వతనేని సుభాష్ బాబు, ఇంటర్నేషనల్ గేట్ ఏరియా లీడర్ ఎం ఉపేంద్ర, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు, కోరిపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇంత మంచి సేవా కార్యక్రమం తలపెట్టిన ప్రెసిడెంట్ పవన్ కుమార్ని, గేట్ మెంబర్ వావిలాల సరళాదేవి, తారకాపురి క్లబ్ మెంబర్స్ని వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తారకాపురి క్లబ్ డైరెక్టర్ బెజవాడ సూరిబాబు, డైరెక్టర్ బత్తుల రమణ, సేవామూర్తి యహాన్, వైస్ ప్రెసిడెంట్ కె శ్యామల, బి శాంతి ప్రసన్న, ఎం జ్యోతి, ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరో శ్రీను అందరూ వచ్చేయడమ్మా ఎలా వచ్చాడు 12వ తారీఖు వరకు సంఘ సర్వీస్ క్యాంప్ జరుగుతుంది. దానిలో భాగంగా పలుకులో మనం ఈ సమ్ ఏరియాకి వచ్చి ఇక్కడ నిరుపేదలకు బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మేము కూడా పాల్గొనుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మాకు చూపించిన ఆహార గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు లయన్స్ క్లబ్ నుంచి మరి సేవామూర్తి అంటే గుర్తుకొచ్చే తడుగులు ఎవరైనా ఉన్నారంటే అది మన బావుల సరళాదేవి గారు. మరి ఈరోజు కొంతమంది పేదలకి మనం నిత్యావసరాలు అందిస్తామని చెప్పడంతో ఈరోజు ఇక ఉండవ జంక్షన్ ఉన్నటువంటి ఇక జయంతి కాలనీలో ఇక నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి ఇంత పేదలకు సహాయం చేసినటువంటి బావుల సరళాదేవి గారికి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా కారుమంచి ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. కార్యక్రమం ఎక్కడో దిక్కున నిరుపేదలకి ఆహారం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడున్న ఈ స్లమ్ ఏరియాలో వారికి 5 కేజీల బియ్యం, ఒక 6 రకాల కూరగాయలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయిన ఉపేంద్ర గారు, అదేవిధంగా సుభాష్ బాబు గారు, చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్ గారు, లయన్స్ గవర్నరు పాపారానాయుడు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వావులాల్ పవన్ కుమార్, తదితర సెక్రటరీ రామ్ కుమార్, చోడే గోపి, అదేవిధంగా డైరెక్టర్స్ బెజవాడ సూరి గారు, ఇతరత వైస్ ప్రెసిడెంట్ శ్యామల గారు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఫుడ్ కార్యక్రమం అనేది ప్రత్యేకించి ఈ నిరుపేదలకు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్లో అందరికీ అందాలని పెట్టడం ఎలా జరిగిందో ఇస్తున్న మాకు కూడా ఇంత చక్కని కార్యక్రమం ఎవరికి నీడో ఎవరికి అవసరమో వారికి ఇవ్వవలసిన ఆహారం అటు ధాన్యం బియ్యం కానివ్వండి కాయగూరలు కానీ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి మాకు అన్ని విధాలు సహకరించిన అమ్మలకు కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను కూడా మాకు చక్కగా ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయ కార్యక్రమాలు చేయాలంటే ముందుండి ఫలానా చోట నీడ్ ఉందని మాకు తెలియజేసి ఒక మంచి ప్లేస్ తను చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఈవేళ ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది. మంచి సర్వీస్గా మాకు ఒక మంచి భావన వచ్చింది. చాలా సంతోషం అమ్మా. మీ అందరికీ తీసుకున్నారు కదా చెప్పండి. సూరి
గట్టిగా పట్టుకోమని సరే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును వారి స్వగృహంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వడ్డీ వెంట కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు మాకరా సతీష్, కలిశెట్టి తాతారావు, కొండబోయిన కృపావరం తదితరులున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సోమవారం చేరుకుంది. బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, బియాన్ ఫ్రాంకో డి సేకో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 6వ విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు సర్బీర్ సింగ్ బక్షి, మనీష్ రాథోడ్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూఎస్ పిఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని, సిడిఓ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. వీరికి జలవనరుల శాఖ ఈఎన్సీకే నరసింహమూర్తి, పోలవరం ఎస్సీ రామచంద్రరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డీసీఎం మురళి, పమ్మి స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పురోగతిని నిపుణుల బృందానికి వివరించిన జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు నేడు గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్ ప్రధాన డ్యాం, ఎగువ దిగువ భాగాలు, డీవాల్, డీ వాటరింగ్ ఛానల్, రాక్ఫిల్, క్లే స్టాక్ పనులను నిపుణుల బృందం పరిశీలించింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణగ్రామం స్వర్ణ వార్డ్ అధికారి వై దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ చెప్పారావు, జిల్లా కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎన్ వెంకటేశ్వరరావు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించారన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించారన్నారు. కొన్ని ప్రధాన సమస్యలపై జిల్లా కలెక్టర్ నేరుగా ఆర్టీఓలు, తహసీల్దార్తో వెబెక్స్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై మండల వారీగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేడు భూ సంబంధిత సమస్యలు, కొత్తగా వికలాంగ, వితంతు పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, ఇళ్లు మంజూరు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వృద్ధుల సంక్షేమ అప్పిలేట్లు ట్రిబ్యునల్ మెంబర్ మేడం దుర్గాప్రసాద్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ ఎంట్రన్స్ నందు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం పేదలకు వస్త్రదానం మరియు అన్నదానం మరియు పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి రచ్చ మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.